బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బాబు డాకు మహారాజ్ అంటూ డే 1 అయితే బ్రహ్మాండంగా పూర్తి చేసుకోవడమే కాకుండా అనుకున్న దానికంటే సినిమా ఎక్కువగా రాబడుతూ సినిమా ట్రేడ్ వర్గాల్ని షాక్కి గురి చేస్తుంది. బాక్సాఫీస్ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వినిపించడంతో ఈవినింగ్ షోలకు వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎగబడి చూసేశారు. అందుకని 60 నుండి 70% ఆక్యుపెన్సీ కాస్త నైట్ షోలకు వచ్చేసరికి కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ గాను మరికొన్ని చోట్ల 90% ఫిలింగ్స్తో దుమ్ము లేపింది. ఏపీ తెలంగాణలో చూసుకుంటే మార్నింగ్ షోలకు వచ్చేసరికి 70% ఆక్యుపెన్సీ కాస్త నైట్ షోలకు వచ్చేసరికి 90%కి పైగా ఆక్యుపెన్సీ రిపోర్ట్ అయింది. సినిమా 40 కోట్ల వరకు గ్రాస్ను గట్టిగా అనుకుంటే 50 కోట్ల మార్కును అందుకుంటుంది అనుకుంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఆ వసూలు అందుకోవడం విశేషం. ఏపీ తెలంగాణలో ఏకంగా 53 కోట్ల వరకు గ్రాస్ను ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల పైన గ్రాస్ అయితే వచ్చిందని సమాచారం. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే నైట్ షోలు కొన్ని చోట్ల లెక్కలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి కాబట్టి ఈ లెక్క మరింత ముందుకు పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. డే 1 చూసుకుంటే 160 కోట్ల వరకు గ్రాస్ను బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం 62 కోట్ల వరకు గ్రాస్ను అయితే రికవరీ చేసుకోవడం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా 100 కోట్ల వరకు గ్రాస్ రాబడితే సరిపోతుంది. 84 కోట్ల వరకు బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం డే 1 30 కోట్ల పైన షేర్ని అయితే రికవరీ చేసుకోవడంతో ఇంకా 50 కోట్ల పైన షేర్ రాబట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ చిత్రం హిట్ అయినట్లని చెప్పాలి. అయితే ఈ సినిమా జోరు చూస్తుంటే ఈ టార్గెట్స్ అందుకోవడం పెద్ద కష్టమైన మ్యాటర్గా కనిపించడం లేదు. బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని రికార్డ్స్ నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మరి బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రం ఈ రోజు నుంచి మరింత రెచ్చిపోబోతుంది పండుగ సెలవులు కావడంతో. మరి డే 2 బాక్సాఫీస్ ద్వారా ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో చూడాలి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే మాత్రం తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.